2025 మార్చిలో స్టార్ట్ చేశారండి. దీని యొక్క హారిజన్ వచ్చి అమెరికా, యునైటెడ్ స్టేట్స్. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా వెంటనే అభివృద్ధి చెందరు కదండి. చిన్నగా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. దీంట్లో నేను ఎప్పుడు వచ్చాననేది చెప్పాలి. ఎందుకంటే నేను మా మహేష్ మ్యాగ్నస్ ఇక్కడ ఎంతమంది తెలుసండి? మహేష్ మ్యాగ్నస్ అనే ఆయన పైలో చాలా యాక్టివ్ గా ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ లో యాక్టివ్ గా వీడియోస్ చేస్తుంటారు. నేను పైకి ఆయన గురించి నాకు 3 years IPS వాలెట్ ఎలా వస్తుంది? వెరిఫై అవ్వాలంటే ఏం కావాలంటే మనం క్రెడిట్ స్కోర్ కావాలి. క్రెడిట్ స్కోర్ కావాలంటే ఏం చేయాలి సార్? క్రెడిట్ స్కోర్ కావాలంటే ఏం చేయాలి? హోంవర్క్ క్రెడిట్స్ HES మనం యాక్టివ్గా ఉండాలి. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేయించాలి. ఓకేనా? దానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఈ రోజు కేవీ సార్ ఇచ్చిన అప్డేట్ అంతమంది చూసారండి. ఆయన ఏమంటారంటే కీ పాయింట్స్ version 4.4 will likely be one of the biggest launches in the Interlinks history since our debut back in March. Alongside అంటే మార్చ్ నెల నుంచి ఏవైతే ఇప్పుడు దాకా అప్డేట్స్ వచ్చాయో ఆ అప్డేట్స్ అన్నింటిలో బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఓకేనా? దట్టు we are also introducing the home credit score system, a crucial step toward distributing verified ideology that means everything from wallet security, AI-powered credit score computation to the Interlink private blockchain and last the road ahead to reach milestones like Bitcoin is still long but బర్నింగ్ మెకానిజం ద్వారా చాలా టోకెన్స్ బర్న్ అవుతున్నాయి. దానివల్ల స్కేర్సిటీ అనేది ఏర్పడి మార్కెట్ ఐటీఎల్జీ టోకెన్స్ తక్కువ వస్తుంది. ఐటీఎల్జీ టోకెన్స్ మార్కెట్ చాటింగ్ వచ్చేసారా? చాటింగ్ మొత్తం మన కోపంతో నేను తెలుగు అక్కడ ఐ మీన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, మైనింగ్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు నాకు 42,000 ట్రైక్స్ వచ్చేసింది. 31 డైరెక్ట్ ఉంది, 39 ఇండైరెక్ట్. అది నాకు వచ్చే సందేహం ఏంటంటే అంబాసిడర్ అవడానికి నేను జాయిన్ అయిన మొత్తం నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 మంది డైరెక్ట్, 10 మంది ఇండైరెక్ట్ ఉంటే మీరు అంబాసిడర్ అయిపోతారని చెప్పింది. నేను ఇప్పటికి 31 అయిపోయింది, 39 అయిపోయింది, బట్ అంబాసిడర్ కాలేదు. మరి ఎలా అవ్వాలి అంబాసిడర్? లేదు సార్ అసలు సార్ యాక్చువల్గా అయితే ఎంతో మంది జాయిన్ చెప్పదు కాబట్టి కంపెనీ మనిషిగా మనది ఇప్పుడు రిఫరెన్స్ తో పని లేదంటే సిస్టమ్ మారింది. అంబాసిడర్ రీస్ట్రక్చర్ చేశారన్నమాట. ఆ రీస్ట్రక్చర్ చేసిన క్రమంలో కోచ్ హౌస్ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఆన్ బోర్డింగ్ కోచ్ హౌస్, ఎగ్జిస్టింగ్ కోచ్ హౌస్ ఉంది. ఆల్రెడీ అంబాసిడర్ అయిన ఒక కోచ్ హౌస్ ఉంది. ఆన్ బోర్డింగ్ అంబాసిడర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఒక కోచ్ హౌస్. ఐడియా ఉంది సార్? మీరు అప్కమింగ్ అంబాసిడర్ లో ఉన్నారా? అంబాసిడర్ మనం గూగుల్ ఫామ్ ఒకటి పెట్టి ఫిల్అప్ చేశారా? నా వైపు నుంచి మీరు సూచిస్తే నేను ఫాలో అవుతాను సార్. ఇందాక మీరు పూర్తి బ్యాచ్ లో అప్లై చేశారు. రిజల్ట్స్ కోచ్ జాయిన్ అవుతారు కదా, కరెక్ట్ డేట్ నాకు ఐడియా లేదు. 2 weeks ఐడియా ఉందా? ఇచ్చేస్తుంది. అంబాసిడర్ గా మనం అప్లై చేసిన తర్వాత ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అంబాసిడర్ పెట్టాను సార్. అది కూడా పెట్టాను సార్. ట్రైనింగ్ అంబాసిడర్ పెట్టాలి. కంటిన్యూ యూనిక్ గా ఉండాలి. వేరే వాళ్ళు పెట్టింది మనం పెట్టకూడదు. 5 సంవత్సరాలు కోచ్ జాయిన్. ఓకేనా? కొత్తగా కంటెంట్ మీకు కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ డిజైన్ చేయడం రాకపోతే యూట్యూబ్ వీడియో చేయండి. యూట్యూబ్ వీడియో ఏం లేదు, కేవీ ట్విట్టర్ హ్యాండిల్, ఇంటర్లింక్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఏదో ఫాలో అయితే సార్ అందరు అంబాసిడర్ అంబాసిడర్ అవుతాం. మనం ఒకవేళ అంబాసిడర్ ఎలా కావాలో తెలుసుకుని అవుతాము. దానివల్ల మనకి యూజ్ అవుతాం, మనకు లాభం అండి.
ఇందాక మనం కెరీర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సార్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కీప్ క్వైట్ అండి. ప్లీజ్ దయచేసి కొంచెం బయటగా ఉండండి క్లోజ్ చేసినప్పుడు. టైర్ 1 అంటే లాస్ట్ లో టైర్ 3 కింద చూశారు కదా. టైర్ 3 దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి కోర్ టీమ్ మెంబర్ వాళ్ళు చూశారు. అక్కడ మనం కంపెనీలో కొన్ని పర్ఫార్మెన్స్ వాళ్ళు టాస్క్ ఇచ్చినప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేసి దానికి ఫీస్ ఎక్కువ వస్తే వాళ్ళు వన్స్ మన కమ్యూనిటీ బిల్డర్ బ్యాచ్, గ్లోబల్ లీడర్ బ్యాచ్ అలా వచ్చినప్పుడు మన మీద ఒక కన్నేస్తారు. అంబాసిడర్ అయినప్పుడు మన మీద దృష్టి పెడతారు. ఎందుకంటే కంపెనీ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, మన ట్విట్టర్ హ్యాండిల్ లో, టెలిగ్రామ్ హ్యాండిల్ లో మనం ఏం ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం జనాలకు చూస్తారు. చూసి మన పర్ఫార్మెన్స్ బాగుండి మనకి ఆ మంత్ ఎక్కువ రెఫరెన్స్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పెడితే కంపెనీకి వచ్చిన యాడ్ రెవెన్యూ వేరే పార్ట్నర్షిప్ ద్వారా వచ్చిన రెవెన్యూలో కొంతవరకు పక్కన తీసి షేర్ చేస్తారు అనమాట. ఇన్కమ్ ఇస్తారు. తద్వారా మనకి ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి రెవెన్యూ వచ్చిందని మన డౌన్లైన్స్ తెలిస్తే వాళ్ళు కూడా చురుగ్గా పనిచేస్తారు. అలా చురుగ్గా పనిచేయడం వల్ల, యాక్టివ్ పనిచేయడం వల్ల గ్లోబల్ కమ్యూనిటీ పెరిగింది. గ్లోబల్ కమ్యూనిటీ పెరగడం వల్ల ఈ కొత్త టెక్నాలజీ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతాయి. అలా తగ్గడం వల్ల ప్రపంచం సస్యశ్యామలం ఉంటుంది అన్నమాట. అదే సార్ నేను ఇన్కమ్ వస్తుందా రాదా అని డౌట్. వన్స్ మన ఎజెండా ఏంటి, ఐటీఎల్ టోకెన్స్ గోల్డ్ లో చేసుకోవాలి. తక్కువ మనం ఎంకరేజ్ చేయడానికి కంపెనీ రివార్డ్ చేస్తున్నారు. మరి అందులో ఎందుకంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు ఇస్తారు సార్. బయట ఎక్కడ మామూలుగా మన డబ్బులు ఉంటాయి కదా, ఇది ఊరికి నేను ఒక్కడి వల్ల ఎందుకు వస్తుంది డబ్బులు అన్నట్టుగా. దాని తర్వాత ఏం చేశారండి, ఫ్రీగా ఎందుకు ఇచ్చారు? మార్కెటింగ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది వాడతారు. ఆ తర్వాత పేరు వర్షం తీసుకున్న తర్వాత సిగ్గు తీసి పడేసారా? పడేలేదు సార్, అమౌంట్ ఎక్కువ అయిపోయింది. పేరు వర్షంలోకి వచ్చిన తర్వాత ఆ వీడికి నచ్చి పేరు స్టార్టింగ్ లో పేరు ఎయిర్టెల్ కూడా ఐడియా కాంపిటేటర్ ఉన్నాయి. కాకపోతే వాటికన్నా రీఛార్జ్ తక్కువే పడేసారు. పడేలేదు అదే కంటిన్యూ చేశారు కదా, డబ్బులు తీసుకున్నా కంపేర్ విత్ అదర్ కంపెనీస్ అవి రీఛార్జ్ ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ అమౌంట్ చేసుకోవాలి. వాడారుగా ఇప్పుడు రీసెంట్ గా కొంచెం ఎక్కువ పెంచారు. అలాగే ఈ టోకెన్స్ కూడా పై నెట్వర్క్ టోకెన్స్ కావచ్చు, ఇంటర్లింక్ కావచ్చు, వాటెవర్ ఏదైనా సొలానా కావచ్చు, బిఈపీ కావచ్చు, అంటే బిఎన్పి కావచ్చు, మార్కెట్ లోకి స్టార్టింగ్ లో ఫ్రీగా పంపిస్తారు. ఫ్రీగా పంపించినప్పుడు దానికి కంపెనీ బెనిఫిట్స్, కంపెనీ ఎక్కువ బిల్ అయిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలిటీ తీసుకొస్తారు. కమ్యూనిటీ ఎప్పుడైతే ఎక్కువ కమ్యూనిటీ టోకెన్స్ ఎప్పుడైతే ఉన్నాయో దానికి డిమాండ్ వస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రేడింగ్ అంటే క్రిప్టో కరెన్సీ అంటే ట్రేడింగ్ చేసేది, ట్రేడింగ్ చేయడం ఒకటే కాదు, అసలు ట్రేడింగే కాదు, ట్రేడింగ్ చేయకూడదు, జస్ట్ బార్టరింగ్ చేయాలి. మీరు కందిపప్పు ఇస్తే నేను శనగపప్పు ఇస్తాను, మీరు వాచ్ ఇస్తే నేను స్పెక్స్ ఇస్తాను, మీరు ఆవు ఇస్తే నేను గుర్రం ఇస్తాను, ఓకేనా? మీరు లెంజ్ కానీ ఇస్తే నేను నంబోగిరి వేస్తాను. అలా అనమాట. ఆ బార్టర్ సిస్టమ్ తీసుకురావడానికి పనిచేస్తున్నాడు. బిట్కాయిన్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఈ స్టాక్స్ చేస్తారు కదా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ చేసి కొంటేమో పెరిగింది, అందులో డమానా కిందపడింది. క్రిప్టో కరెన్సీ స్కామ్ గా పరిగణించారు. క్రిప్టో కరెన్సీ అంటే ఆల్టర్నేట్ కరెన్సీ. ప్యారల్ ఉండలాగా ప్యారల్ గవర్నమెంట్ అంటే ఐడియా ఉందా? ప్యారల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ తెలియకుండా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ నక్సలైట్లు అంటారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ బట్ ఏంటంటే ఐటీఎల్ టోకెన్ సప్లై అనేది చాలా తక్కువ, 10 బిలియన్. ఇప్పుడు మొబైల్ సార్ 5 బిలియన్ 100 బిలియన్ నుంచి ఐటీఎల్కి ఐటీఎల్ 5 బిలియన్ అనుకుంటారు. 10 బిలియన్ అంటే 5 బిలియన్ ఆల్రెడీ 5 బిలియన్ మార్కెట్ అని చెప్పాను సార్. XRP ప్రైస్ వస్తుంది చూడండి. XRP ట్రిపుల్ 217 రూపీస్. $200 సార్. $3 $3.8 ఉంటుంది. ఓకేనా? దాని సర్క్యులేటింగ్ సప్లై ఎంత తెలుసా? 59 బిలియన్. 5 బిలియన్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. అర్థమైందా? నాకు తెలిసి $1 $10 ₹10 నష్టం లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 టోకెన్స్ ఐటీఎల్ టోకెన్స్ ఉన్నాయి. క్యాలిక్యులేట్ 10,000 ఐటీఎల్ టోకెన్స్ ఉన్నాయి మీ దగ్గర.
ఎన్ని వస్తాయి? 0.05 రేషియో ప్రకారం 500 వస్తాయి. 500 ఇంటూ 10 రూపీస్ ఏంటి? 5,000 మనం ఉంటుంది. మనం ఇక్కడ ఒకటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామా? బ్రో మీకు ఇది కూడా పాయింట్ చెప్పండి. అవునండి, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నావా? డబ్బు కన్నా బాగా ఎక్కువ వాల్యూ కలది ఏంటి? మనీ ఈజ్ అల్టిమేట్ అంటూ ఉంటారు. మనీ కన్నా అల్టిమేట్ ఏముంది ప్రపంచం? టైం ఈజ్ అల్టిమేట్. టైంని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు మనకి ఊరినే ఇవ్వట్ల. ఓకే, మంచి క్వశ్చన్ అడిగా, మంచి ఆన్సర్ వచ్చింది. ఓకేనా? $5. దీని గురించి మీకేం తెలుసు? ఒకసారి అది అయ్యో 5,000 రే దానికి 5,000 500 చెప్తారు. 5 లక్షలు బాబీ సార్ చాకే 1,50,000 కాయిన్స్. 1,50,000. తిరుపతి వాళ్ళ 1,50,000. ఏంటి సార్ మీది? సార్ 2 lakh. $1 lakh కాదు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ. 10,000 ఈ ఎక్స్పీరియన్స్ 2 minutes. బెస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి వీళ్ళకి ఇంటర్లింక్ తిరుపతి టీం తరఫున చిన్న సత్కారం చేద్దాం. అందరూ బిగ్ క్లాప్స్ కొట్టండి. Tabur in the bed. తర్వాత పవన్ కి మనోహర్ కి కెమెరా మొత్తం రోజు అవును 80,000 నాకు రాదు చేసి కోటి కాయలు ఉంటాయి సార్. నేను ఒక లక్ష కాయలు పంపించారు సార్. చూడండి నేను ఏం చేస్తాను తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాను. పెంచలయ్య గారిని ఈరోజు పెంచలయ్య గారు చిత్తూరు సన్మానం. ఫోటోగ్రాఫ్ ఎవరు హరిప్రసాద్ సార్ ఫ్రమ్ పీలే. సార్ ఒకసారి మాట్లాడుతూ సార్ మీరు ఎలా టీమ్ చేశారు? మీకు ఎక్కడెక్కడ టీమ్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇంటర్లింక్ అంటే ఎత్తుకింత ప్యాషన్ చాలు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నాకు రెఫరెన్స్ ఇచ్చి పెంచలేదు సార్. ఫస్ట్ సార్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను. దేశం అంతా చేసుకుని అయిన తర్వాత నేను యూట్యూబ్ ఆ తర్వాత అన్ని చెక్ చేశాను సార్. తర్వాత ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ మాటలు వెంటనే మనం మాట్లాడుతుంటే మనం ఆ వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వడానికి మన మీటింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మామూలుగా ఆ కంపెనీ విజన్ ఏంటి,
ఎవరెవరు వస్తున్నారు, ఏం టెస్ట్ మూవీ షేర్ చేస్తున్నారు మేడం. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ 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 సార్ చెప్పిన జాయిన్ అయిన తర్వాత నేనేం నా పాటిని మైండ్ చేసుకుంటా అబ్జర్వ్ చేశాను. యూట్యూబ్ లో వెళ్ళాను, తర్వాత ట్విట్టర్ అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ నాకు అకౌంట్స్ ఉన్నాయి సార్. తర్వాత ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. అన్ని చెక్ చేస్తే మహేష్ సార్, తర్వాత ఇంకొంతమంది అందరూ చెప్పిన తర్వాత మహేష్ సార్ చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసి, అంటే ఆ వాయిస్ స్కూల్ టీచర్, స్కూల్కి వెళ్ళని చెప్తాను వచ్చింది. తర్వాత డిసైడ్ చేసుకున్నాను నేను ఒక 50 మంది చేసేయాలి ఫస్ట్. ఒక 1 వీక్ లో ఏం చేసాను సార్ 50 మంది ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, కేరళ ఈ 6 స్టేట్స్ లో వస్తారు నాకు. వాళ్ళంతా ఫోన్ చేస్తాను, మాట్లాడతాం, టైం చెప్పేసి నాకు అయిన తర్వాత చేయండి ఎందుకంటే నాకు అంతవరకు అచీవ్మెంట్ అంతే సార్. అదే నాయక్ భాస్కర్ నాయక్ సన్నగా ప్రభుదేవ దాన్ని కేసీఆర్. మన ఫ్యామిలీ అంతా పోయేంత ఫోటోస్ అందరూ ఆయన మహేష్ నోతి అయితే ఫోటో మూడు అవసరాలు వెరిఫైడ్ ఐటీఎల్ ఎన్ని అవుతాయి? ఐటీఎల్ వేరు వేరు స్టేట్లు శివ నాయక్ అనంతపూర్. హలో నేను చేస్తున్నా ఏంటి ఛానల్ పేరు కూడా జేజే కింగ్స్ 17 జేజే కింగ్ కింగ్స్ 17 ఏమంటుంటారు ఏమంటుంటారు నా డ్రాయింగ్స్ మమ్మీ సెల్ నుంచి నాకు లింక్ పంపిస్తూ నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొన్ని ఇంట్లో చూపిస్తాను. చెప్పు నేనే ఉన్నాను. ఓ మై గాడ్ ముందు ఒక ఇంటర్లింక్ మిత్రులు మీకు కాయిన్ ఉన్నాయి కదా, మాకు కొన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని మహేష్ మ్యాగ్నస్ గారిని అడిగారు. సార్ గురించి, అంటే సార్ ఎంత తృణప్రాయంగా ఆయనకు వచ్చినటువంటి కాయిన్స్ కానీ, ఆయనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ ఆయన సొంతంగా కాకుండా అతని టీమ్ లో ఉండేవాళ్ళు కానీ, లేదా ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి జనరల్గా తృణప్రాయంగా ఇచ్చేస్తూ ఉంటాం. అది నేను ఒక విన్నాను, అది గుర్తు చేస్తాను. పైకాయిన్ దాదాపు 2 lakhs పైన మైనింగ్ చేశారని చెప్పి నేను విన్నాను ఆయన వీడియోస్ లో. సార్ బర్త్డే సందర్భంగా ఆయన కింద వచ్చిన టీం మెంబర్స్ అందరికి ఒక్కొక్క కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా నేను తెలుసుకున్నాను. ఇది చాలా మంచి గొప్ప గుణవంతులకు మాత్రమే చేయగలిగినటువంటి కార్యక్రమం. అటువంటి ఉదాహరణ మహేష్ ఫ్యామిలీస్ ద్వారా మీ అందరి సమక్షంలో మిత్రుడు రాజేష్ గారి చొరవతోటి, మిగతా మన రాజేష్ గారి టీం మెంబర్స్ అందరూ చొరవతోటి మీ అందరి మధ్య నేను సార్ ద్వారా ఈ సత్కారం పొందినందుకు
మొట్టమొదటిగా తిరుపతి టీం వారికి, మహేష్ మేకర్స్ గారికి, మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు యాక్చువల్గా అయితే సార్ ఇప్పుడు వరకు నాకు వచ్చిన 5 టోకెన్స్ ఇక్కడ కూడా అమ్మలేదండి, ఎవరికి ఇవ్వలేదు. ఇది నేను మైండ్ చేశా కదా, ఆ టోకెన్స్ ఎవరికి ఇవ్వక నా బర్త్డేకు లేకపోతే ఈ సందర్భాల్లో టోకెన్స్ ఇచ్చాను. నా బిజినెస్ చేసి నా ప్రాఫిట్ గా ఇచ్చిన టోకెన్స్ ఫ్రీగా గివ్ అవే ఇవ్వడం చాలా సార్లు. అలాగే యూట్యూబ్ లైవ్ కాంటెస్ట్ లో కూడా చాలా మంది గివ్ అవే ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు పెడితే నిజమే. రీసెంట్ గా డొమైన్స్ ఏమైనా చేశారండి? 5 డొమైన్స్ ట్రెండింగ్ గా ఉంది. ఏమైనా కొట్టారు? ముందు డొమైన్స్ కొట్టారా? రీసెంట్ గా ఒక డొమైన్ కొట్టాను, ఒక డొమైన్ అయితే చెప్తాను. ఓకే, సమయంలో విజయవాడ నుంచి మన వద్దకు వచ్చినటువంటి మహేష్ మ్యాగ్నాస్ గారు ఎంతో ప్రయాసలు పడి సన్మానం అంటే నాకు కొంచెం సిగ్గుండదు. హంబుల్ లీడర్, బట్ హానెస్ట్ లీడర్. ఇటువంటి గొప్ప లీడర్ మనము అప్లై కలిగి ఉండడం చాలా సంతోషకరము. ఈ రోజు మన తిరుపతి టీం అందరికి ఒక అదృష్టం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి చాలా డౌట్స్ ఈ సెషన్ లో క్లియర్ చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఓకేనా? అందరికి డౌట్స్ అన్ని తీరాయా? ఎవరైనా డౌట్ ఇంకా అట్లే పెట్టుకుని ఇస్తున్నారా? అందరికి డౌట్ తీరినాయి. కాబట్టి ఇంటర్లింక్ నెక్స్ట్ లెవెల్ కి మీరే తీసుకెళ్ళండి. ఈ సమయంలో మన మహేష్ మ్యాగ్నాస్ గారిని గ్లోబల్ ఇంటర్లింక్ మహేష్ మ్యాగ్నాస్ గారిని చిన్న సత్కారం చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా టీం మెంబర్స్, తిరుపతి టీం మెంబర్స్ మధు, స్వామి ఒక్క నిమిషం అంటే ఒక విషయం అందరికి తెలియజేశారు. అందుని బట్టి మహేష్ మ్యాగ్నాస్ గారికి తిరుపతి టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి టీం తరఫున స్వీకరించవలసిందిగా నేను కోరుచున్నాను. తిరుపతి టీం మెంబర్స్ వస్తే అందరూ నువ్వెందుకు మా నువ్వు కూర్చో. టీ షర్ట్ వెనక బాగా తీసుకో. ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, జరగమంట చూడండి. లైట్ వేసా ఇలా చేయండి బాగా పైకి. అనితమ్మ, సునీతమ్మ, లేడీస్ అంతేనా మనోళ్ళు? ఎవరు రాలేదా? ఇంటర్లింక్ ఫ్యామిలీదా? ఓకే. ఇంకోటి ఏంటంటే యునైట్ అన్నది యునైట్ యునైట్ యునైట్
ఇప్పుడు థ్యాంక్స్ టు వాళ్ళ థ్యాంక్స్ టు మేరీ థ్యాంక్స్ కదా పెట్టి రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్. మైండ్ ఫుడ్ బాగా ఆడుతుంది అసలు మర్చిపోయాను. అందరూ యాక్సెస్ చేయండి. Thank you so much. Thanks, sir. కూడా